శ్రీ గురుభ్యో నమః. 2024 సెప్టెంబర్ 21వ తేదీ శనివారంతో ప్రారంభమై 30వ తేదీ సోమవారంతో అంతమయ్యేటువంటి సెప్టెంబర్ నెల చివరి 10 రోజులలో సింహరాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లు తెలియజేయబోతున్నాం. ఇక పాయింట్లు ప్రారంభం చేయబోయే ముందుగా ఇప్పటి నుంచి ప్రతి విషయంలో కూడా కొంచెం ఆలోచన మొదలుపెట్టాం. ప్రతి విషయంలో ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్. ఎందుచేతనంటే మీ రాశికి అధిపతి ఎవరు? సూర్యుడు. ఆయనకి మహాళ అమావాస్య రోజున సంపూర్ణ సూర్యగ్రహణం జరగబోతుంది. అనంత మాత్రం మీకేదో నెత్తిన వచ్చి పిడుగుపడుతుంది మాత్రం అనుకోవచ్చు. ఈ యొక్క సంపూర్ణ సూర్యగ్రహణ ప్రభావం దేశ పరిస్థితులపైన ఉంటుంది. వాళ్ళకి ఏదో దెబ్బతింటారు, వీళ్ళకేదో దెబ్బతింటాయి అని కాదు, అట్లా మాత్రం అనుకోవచ్చు దయచేసి. అది మన చంద్రగ్రహణం జరిగింది అని ప్రభావం ప్రపంచం పైన ఉంది. కొన్ని చోట్ల వార్ ఎఫెక్ట్స్, లెబనాన్లో కావచ్చు, మరొక చోట కావచ్చు, తీవ్రమైనటువంటి తీవ్రవాదాలు కావచ్చు, ఉగ్రవాదాలు కావచ్చు, యుద్ధ వాతావరణం కావచ్చు, బెయిళ్ళు, బాంబులు, భూకంపాలు వచ్చినంత రీతిలో కాల్పులు జరిగాయి చాలా చోట్ల. అలాగే కొన్ని చోట్ల కాల్పులు ఇలాంటివి చేసుకుంటూ వచ్చారు. కనుక ఆ విధంగా ఉంటుంది తప్ప మీకేదో వచ్చి నెత్తిని పిడుగు పడుతుంది మాత్రం పోవచ్చు. ఎందుచేతంటే సోషల్ మీడియాలో ఇలాగా చెప్పేటువంటి సిద్ధాంతులు బొచ్చడి మంది ఉన్నారు. పోను వారి యొక్క విద్వత్తు కూడా పడిపోతుంది. ఎందుచేతనంటే కొద్ది గొప్ప నాలెడ్జ్ ఉన్నటువంటి, కొద్దిగా విజ్ఞానం ఉండి చక్కగా చెప్పగల శక్తి సామర్థ్యం ఉన్నటువంటి వారు కూడా ఫులిష్గా మాట్లాడిన కారణంగా ఒక్కోసారి వారి తోక తాటెక్కడతారు ప్రజలు. కనుక వాళ్ళు చెప్పకుండా ఉంటేనే చాలా మంచిది. ఈ 4 రాసుల వారు కోట్లు సంపాదిస్తారు. ఈ 4 రాసుల వారు కోట్లు సంపాదిస్తారు. ఏం సంపాదిస్తారు? కోట్లు. ఏదో వ్యూస్ కోసం వాళ్ళు ఏదో వస్తారు, వాళ్ళ వ్యూస్ వాళ్ళకి వస్తే 4 రూపాయలు వస్తాయి వాళ్ళకి, ఆ యూట్యూబ్ ఛానల్స్కి. వాళ్ళు వచ్చి రాగానే అబ్బా మన పేరు ప్రఖ్యాతులు చెప్తారు, మన నెంబర్ ఇస్తారు. చూడు, మన ముఖాన గీత ఉండాల, మన ముఖాన గీత ఉండాల. కేవలం ఆ విత్తుతున్నంత మాత్రాన, ఆ యూట్యూబ్లో వచ్చిన మాత్రాన డబ్బులు రావు. మన ఎదుగుదల ఉంటుందా ఉండదని కాదు. అండమాన్ నికోబార్లో పోయి కూర్చున్నా యోగం ఉంటే, మన మీద నమ్మకం ఉంటే అక్కడికి వచ్చి జాతకం చెప్పించుకుంటారు. ఇది అనుభవంతో చెప్తున్నటువంటి మాటగా గుర్తించండి. అందుచేత ఇలాంటి సోషల్ మీడియా చెప్పేటువంటి మాటల వైపున మొగ్గు చూపవద్దు. అయితే నేను ఇప్పుడు మే ఆఖరి దాకా కొంచెం జాగ్రత్తలు తీసుకోనంటే, కొంచెం గ్రహచారాలు ఉంటాయి కానీ మనకు అప్పుడు చేతిలో డబ్బులు అవసరము. కనుక అనవసరమైన వాటికి డబ్బు ఖర్చు పెట్టుకోకుండా కొంత డబ్బుని సేవ్ చేసుకోవడానికి పక్కన పెట్టండి. ఏదో ఒకటి ఆ వస్తువు కొందాం, ఈ వస్తువులు కొందాం, దసరా వస్తుంది, పట్టు చీరలు కొందాం, సరే కొనుక్కోవాల్సింది నేను కాదన్నాను. కానీ మన శ్రావణ మాసం కొని ఉంటారు, మళ్ళా మరొక రెడీగా చేతిలో మీకు కనుక బాగా పుష్కలంగా డబ్బు ఉంటే కొనేయండి. పుష్కలంగా లేవనుకోండి, కొంచెం సేవ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నం అంటూ చేయాల్సి. ఎంచేతనంటే గ్రహచార స్థితిగతులు మీకు 7వ స్థానం, 7వ స్థానం, దాంపత్య స్థానం, భార్యాస్థానం, భర్త స్థానం, కలత్ర స్థానం, అక్కడ ఏం జరుగుతున్నది? శని వక్రగమనంలో ఉన్నాడు నవంబర్ 15 వరకు. 8వ స్థానంలో రాహు ఆయన సంచారం చేస్తున్నాడు ఉత్తరాభాద్రలో. అలాగే మీకు 10వ స్థానంలో అక్టోబర్ 9వ తేదీ నుంచి గురువు వక్రం ప్రారంభమవుతుంది. అలాగే మీకు ధనస్థానం పైన, కుటుంబ స్థానం పైన, వాక్స్థానం పైన, అంటే కేతువు పైన కుజుని యొక్క చూపు చాలా తీవ్ర చూపు ఉంది. ఇవన్నీ కలిపి వెరసి వాటన్ని కలబోసి రంగరించి ఆ తర్వాత దాంట్లో నుండి ఎక్స్ట్రాక్ట్ ద్వారా కొన్ని పాయింట్లు మీకు చెప్పడం జరుగుతుంది. కానీ ఈ కోణంలో కనుక ఆలోచన చేస్తే యూ మస్ట్ హ్యావ్ టు టేక్ అట్మోస్ట్ కేర్ టిల్ మే ఎండ్ ఆఫ్ 2025. కనుక ఇప్పటి నుంచి ఎందుకు చెబుతున్నానంటే కొంచెం డబ్బులు దగ్గర పెట్టుకోండి. జీతం 1వ తారీఖు జీతం వచ్చి రాగానే హడావిడిగా జల్సాలు ఖర్చు పెట్టకుండా మనకు ముఖ్యమైన ఖర్చులు ముందున్నాయి. ఆ ఖర్చుల పైన మనకు అవసరము. ఆ ఉద్దేశంతో డబ్బుని కొంచెం సేవ్ చేసుకోవడానికి కొంచెం రెడీగా మీ మనసుని, మీ దృష్టిని, కొంచెం మీ ఆలోచనని వీటన్నింటి రంగరించి పదులు పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ నెంబర్ 1 ఫస్ట్ పాయింట్, 21వ తేదీ ఉదయం నుంచి 22వ తేదీ ఉదయం 6 గంటల 10 నిమిషాలు, జస్ట్ ఓన్లీ 24 hours. కొంచెం అదృష్ట స్థానం అనేది ఉంది కదా, ఎక్కడో తేడా తగిలిందిరా బాబు.
ఇది ఏదో వచ్చింది, అంతకుముందు ఎక్కడో బాగా ఉండేది, మరి అలాంటిది ఎక్కడో ఉంది, ఇది మనం చేసుకున్న ఇబ్బందా, లేకపోతే మన గ్రహచారమా, లేకపోతే మన పొరపాట, లేకపోతే ఏమిటి, మన నడవడికల లోపమా, ప్రవర్తన లోపమా, లేక మన రాయటం లోపమా. కనుక 21వ తేదీ ఉదయం నుంచి 22వ తేదీ ఉదయం వరకు కొంచెం ఎక్కువ బాగా థింక్ చేయండి. సమస్య ఎక్కడ ఉంది, సమస్య ఎక్కడ ఉండదు, స్వయంకృతాపరాధమే అంటారు నన్నైతే. స్వయంకృతాపరాధము, ఎవరు చేసుకున్న కర్మకి వారే బాధ్యులు, అంటే వేరే వాళ్ళ బాధ్యులు కాదు కదా. కనుక మీ యొక్క గుడ్ విల్ దెబ్బతింటం కానీ, మీ యొక్క క్రెడిబిలిటీ దెబ్బతింటం కానీ, మీకున్నటువంటి పలుకుబడి కొంచెం తగ్గటం కానీ, మీ డెవలప్మెంట్ సడన్గా డెవలప్మెంట్ అట్లా ఒకవైపు కొంచెం రెట్రిగేట్ వక్రగమనంలో రావటం కానీ, ఇలాంటివి జరిగే అవకాశాలు పునాదులు పడుతున్నాయి. కనుక ఆ పునాదులు ఎందుకు పడతాయి? స్వయంకృతాపరాధం పడతాయి. ఆ స్వయంకృతాపరాధం ఎక్కడుంది? మీలో ఉంది. పక్కింటి వాడిలో ఉండదు, వెనకింటి వాడిలో ఉండదు. మీకు చెప్పే మిత్రుడు కావచ్చు, హితుడు కావచ్చు, సన్నిహితుడు కావచ్చు, పెద్దలు కావచ్చు, వీళ్ళు ఎవ్వరు కాదు. మీ ఆలోచన సరళి, మీ విధి విధానం, మీ బుర్ర దీనికి పదును పెట్టాలి. ఎప్పుడు పెట్టాలి? 21వ తేదీ నిద్ర లేచి కాఫీ తాగానే పదును పెట్టడమే కూర్చుంటారు. ఏమిటి, వాట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం? ఏదో సిద్ధాంతి గారు పదును పెట్టమన్నారు అనగానే పదును తెచ్చి కత్తి పెట్టి సారం పెట్టి, ఎక్కడ పెడితే సానే అంటే మీ ఆలోచన అసలు విధి విధానమే చాలా వరకు లోపభూయిష్టంగా కాబోతున్నది. ఇప్పుడు గ్రహణం జరుగుతుంది. గ్రహణం ఎప్పుడు జరుగుతుంది? అక్టోబర్ అమావాస్య 2వ తారీఖు వస్తుంది. అంటే మీ రాశి అధిపతి ఎవరు? రవి. ఆయన గ్రహణం పట్టింది, సంపూర్ణ సూర్యగ్రహణం పట్టింది 7 నిమిషాల 25 సెకండ్ల పాటు పడుతుంది. అంటే దాని ఇంపాక్ట్ కొంతకాలం పాటు ఏదో మందగించినట్టుగా ఉంటుంది. కనుక ఈ మందగింపు ధోరణి రాకుండా ఉండాలంటే మీరు లైఫ్ బాయ్ లాగా ఉండవు, పట్టుకుంటే ముట్టుకుంటే షాక్ కొట్టే విధంగా మీ ఆలోచన ఉండాలి. అంతే తప్ప మందగమనంతో ఉండకూడదు. ఏదో బాగా కష్టపడతారు కొంతమంది, హాయిగా పెరుగన్నం మీద తీసి కూర్చుంటే నిద్ర తూగొస్తుంటుంది. కానీ అట్లా ఉండకూడదు. కనుక ఎంత కష్టపడినా, పెరుగన్నం తిన్నా నిద్ర ముంచక రాకుండా జాగ్రత్త పడాలి. ఆ జాగ్రత్త పడలేదనుకో మీలో సోమర్థనం పెరిగినట్టే. కాబట్టి సోమర్థనం అనేది తగ్గించుకోవాలా, మీ విధి విధానాన్ని మార్చుకోవాలా. మీ అదృష్ట స్థానం దెబ్బతింటున్నది. మీ అదృష్టాన్ని దెబ్బతింటున్నది అంటే దాని ప్రభావం ఏమిటి? డెవలప్మెంట్కి ఆటంకాలు రావచ్చు, కెరీర్కి ఆటంకాలు కావచ్చు, ఉద్యోగానికి ఆటంకాలు కావచ్చు, వ్యాపారానికి ఆటంకాలు కావచ్చు. ఏదైనా కొన్ని డెవలప్మెంట్స్ ఆగే సూచనలు ఉన్నాయి. కనుక కొంచెం పదును పెట్టడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ 2వ పాయింట్, 26వ తేదీ ఉదయం 6:10 ప్రారంభమై 22వ తేదీ ఉదయం 6:10 ప్రారంభమై 26వ తేదీ సాయంత్రం 5:14 వరకు ఉన్నటువంటిది. ఇది కొంచెం ధూమ్ధామ్గా, మరి 21వ తేదీ ఏమైనా ఆలోచన పెట్టారో ఏమో, మొత్తం మీద కొంచెం పరుగులు పెట్టే విధంగా ఉంటుంది. లాభస్థం అనుకూలంగా ఉంటుంది. ఎవరితో మాట్లాడినా చాలా వినయంగా మాట్లాడతారు. అంతకుముందు నేను వినయంగా మాట్లాడలేదా అండి సిద్ధాంతికారు అనుకోవద్దు. అంటే ఇప్పుడు ఏదో ప్రకారం ఏంటంటే కాకా పట్టాలా, ఆ కాకా పడితే మనం పనులు కావు. నిజంగానే మీరు వినయ మనస్కులు అయినప్పటికీ గ్రహచారం బాగా అయినప్పుడు ఎంత వినయంగా ఉన్నా కూడా కర్ర కూడా పామై కాటేస్తుంటారు. కనుక వీలైనంతవరకు ఏంటంటే మీ ఆలోచన సరళి, విధి విధానం, లేజినెస్ తగ్గించుకుంటూ కొంత చేంజ్ చేసుకుంటూ ఉంటే మీ డెవలప్మెంట్, లైఫ్ అడ్మినిస్ట్రేషన్, లాభస్థానం, అది వృత్తి కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, మరో కాంట్రాక్ట్ కావచ్చు, ఏదైనా మీరు చేసే పనుల్లో చక్కగా అనుకూలంగా ముందుకు దూసుకుని వెళ్ళటానికి, అవకాశాలు రావటానికి, వేసిన అడుగు తప్పిపోకుండా ఉండటానికి ఒక గ్రీన్ సిగ్నల్ అనేది ఎదురుగా మినుకు అంటూ కనపడటానికి అవకాశాలు ఉంటాయి అని చెప్పడంలో సందేహం ఎంత మాత్రం లేదు. నెక్స్ట్ 3rd పాయింట్, 26వ తేదీ సాయంత్రం 5:14 ప్రారంభమై 29వ తేదీ ఉదయం వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్నది. డబ్బులు వచ్చాయంటే అటు రావటం ఆలస్యం, ఇటు పోవటం కలిసి, అటు రావటం ఇటు పోవటం, ఇది కొంచెం మనసు కొంచెం కష్టంగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే అయ్యో డబ్బులన్నీ ఖర్చు అయిపోతున్న బాధ. అసలే నెలాఖరు, దానితో శూన్యమాసము, గణపతి నవరాత్రులన్నీ కూడా అయిపోయినాయి. ఈ గణపతి నవరాత్రులు మళ్ళీ నెక్స్ట్ మరొక నవరాత్రులు, శారద నవరాత్రులు ఆశ్వీజ మాసం వస్తాయి.
దసరా నవరాత్రులు మరి ఏంటి ఎంత గొప్ప ఫెస్టివల్స్ దసరా నవరాత్రులు అంటే. కొంతమందికి క్షణం తీరిక ఉండదు దసరా నవరాత్రుల్లో. దసరా నవరాత్రులు వచ్చాక నేను తీరిక అసలు ఉండదు, అంత ఫుల్ బిజీగా ఉంటా. పూజలు పునస్కారాలు అవన్నీ ఉంటాయి. మరి ఇంట్లో నిత్యం చేసుకుంటాం కదా నవరాత్రుల్ని, అంత బిజీగా ఉంటారు, చాలామంది ఉంటారు. కనుక ఆ దసరా నవరాత్రుల్లో మంచి మంచి ఆలోచన రావాలంటే దీనికంతా ఇప్పటి నుంచి కొంత డబ్బు ఖర్చు పెట్టకుండా కొంత ప్రణాళికాబద్ధంగా ఉండాలి. అలాగే కొంతమంది మనకేదో ఖర్చు ఉంది, ఇక్కడ ఏదో షేర్ మార్కెట్ పెరిగితే డబ్బులు వస్తే ఆ ఖర్చుకి సరిపోతుందని చెప్పి షేర్స్ మీద దూకి ఉంటాయి. కొంతమంది జూదం మీదకి వెళ్తారు, కానీ జూదాలు షేర్లు ఇవన్నీ కూడా ఏదో ప్రకారంగా దెబ్బ వేస్తాయి. సో 25వ తేదీ సాయంత్రం 5:14 నుంచి 29వ తేదీ ఉదయం వరకు అవి అనుకూలం కాదు. నెక్స్ట్ 29వ తేదీ ఉదయం 6 గంటల దగ్గర నుంచి 30వ తేదీ అర్ధరాత్రి వరకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. హితులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఆఫీసర్లు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, సహోద్యోగులు కావచ్చు, అందరితో భార్యాభర్తలు కావచ్చు, ప్రేమికులు కావచ్చు, అందరికీ చక్కగా సంతోషం ఉంటుంది. మృష్టాన్న భోజనాలు ఉంటాయి, విందులు వినోదాలు ఉంటాయి, హ్యాపీ గడిచిపోవడానికి అవకాశాలు ఉంటాయి. బట్ 29వ తేదీ ఆదివారం, ఆ రోజు నక్షత్రం మఖా నక్షత్రం. మఖ అంటే కేతు నక్షత్రం. కనుక ఆ మఖ ఎక్కడ ఉంటుంది? మీ యొక్క జన్మ రాశిలోనే ఉంటుంది. ఆ కేతువుతోటి అనుకోండి గ్రహణం జరిగేది. కనుక ఏంటంటే ఈ 29వ తేదీ ఆదివారం మీరు మనసుని ఎంత బాగా ఉత్తేజంగా ఆనందంగా ఉంటుందో అలాంటి ఆనందంలో కూడా ఎక్కడో చిన్న షాక్ తగిలేలా ఉంటుంది. ఒక్కోసారి కొంతమంది ఆనందం మీద ఆనంద భాష్పాలు వస్తుంటాయి. వీడేది ఏడుస్తున్నాడు అనుకుంటారు, కాదు, ఆనంద భాష్పాలు, ఆనందం పట్టలేక. కనుక ఆ 29వ తేదీ ఆదివారం సాయంత్రం రాహుకాలం 4:30 to 6 రాహుకాలంలో స్వీట్, అది షుగర్ పేషెంట్స్ కనుక అయితే కొద్దిగా అట్లా అంటట్టు టేస్ట్ చేయండి రాహుకాలంలో. కారం తినకండి సుమా, మిరపకాయ బజ్జీ అది తినకండి. షుగర్ లేని వాళ్ళైతే హాయిగా అంటే ఏదో మైసూర్ పాకు, బెల్లము, పంచదార ఏదో తినేసేయండి. నెక్స్ట్ నక్షత్ర జాతకులకి వ్యతిరేక సమయాలు సింహరాశి వారికి. ఇక మఖా నక్షత్రంలో జన్మించిన జాతకులకి 25వ తేదీ బుధవారం రాత్రి 10:24 ప్రారంభమై 26వ తేదీ గురువారం రాత్రి 11:34 వారికి అనుకూలమైన సమయం కానే కాదు. రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. నెక్స్ట్ పూర్వ పలుగుని అంటే పుబ్బా నక్షత్రంలో జన్మించినటువంటి సింహరాశి జాతకులకి 26వ తేదీ గురువారం రాత్రి 11:35 ప్రారంభమై 27వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి దాటి అంటే తెల్లవారితే 28 అర్ధరాత్రి దాటి 1:20 వరకు ఉన్నటువంటి సమయం కూడా వారికి అనుకూలమైన సమయం కాదు, కొంత వ్యతిరేక సమయము. రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఉత్తరా నక్షత్ర 1వ పాదంలో జన్మించినటువంటి సింహరాశి జాతకులకి 27వ తేదీ అర్ధరాత్రి దాటిన 1:20 అంటే తెల్లవారితే 28 ఉదయం నుంచి అనుకోండి. 28 ఉదయం దగ్గర నుంచి 29 ఉదయం దాకా 24 hours అక్కడ కూడా కొంత అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ గమనించవలసిన ఒకే ఒకటి ఏంటంటే 21వ తేదీ ఆలోచన చేయండి. మనలో ఏదో మార్పు రావాలా, ఆ మార్పు రావాలి, ఆ మార్పుకి డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదిస్తే ఖర్చు పెట్టాలి కదా. డబ్బు సంపాదిస్తే పొదుపు చేయాలి, జల్సాలు తగ్గించుకోవాలి, స్నేహితాలు తగ్గించుకోవాలి. ఇలాంటి కొన్ని మంచి నిర్ణయాల కోసంగా మీరు సిద్ధం కావడానికి 21వ తేదీని బేస్ చేసుకుని 21వ తేదీ ప్రశాంత వదనంతో ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. శుభం.